కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో మీడియాతో మాట్లాడిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టుబడడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు. గత 4 నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తా ఉన్నారు అనేది చాలా క్లియర్గా మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ డ్రగ్స్ అని కూడా దేశవ్యాప్తంగా మరి సప్లై చేస్తున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. ఇలా మరి తెలంగాణ పోలీసులు పట్టుకోవాల్సిన తెలంగాణ పోలీసులు, తెలంగాణ డ్రగ్స్ అధికారులు, తెలంగాణ ఇండస్ట్రీస్ అధికారులు ఏం చేస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సారథ్యంలో నడుస్తున్న హోంశాఖ ఈ డ్రగ్స్ ను పట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మరి ఈ రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను డ్రగ్స్ ఎక్కడున్నా ఒక గద్దలాగా పీకేస్తా అని చెప్పి మరి డాంబికాలు పలుకుతున్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను డ్రగ్స్ కోసం కొత్త డిపార్ట్మెంట్ పెట్టినా అన్న ముఖ్యమంత్రి గారికి ఈ చెర్లపల్లిలో ఆ కంపెనీ ఎందుకు కనిపించలేదు? దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ నాయకులకు వాటాలు ఉన్నాయా? ఆ విషయం కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. సెంట్రల్ అమెరికా, లేకపోతే మెక్సికో, లేకపోతే వెనిజులా, ఇక్కడెక్కడైతే కొలంబియా, ఎక్కడైతే డ్రగ్స్ తయారవుతున్నాయో ఆ విధంగా తెలంగాణ తయారయ్యే పరిస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. 470% పెరిగిన కేసులు.